ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని దేవా మాకు అనుగ్రహించి నీలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడునైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, మనము చదివిన వాక్య భాగములో మెఫీబోషెతు అనగా యోనాతాను యొక్క కుమారుడు దావీదు ముందు వచ్చి సాష్టాంగపడి నమస్కరించి ఆయన వైపు చూసే కార్యమును చూడగలం. దావీదు యోనాతానును బట్టి సౌలు కుటుంబమునకు నేను మేలు చేయడానికి, నేను మంచి చేయడానికి ఎవరైనా ఉన్నారా అని వెతికినప్పుడు యోనాతాను యొక్క కుమారుడు ఉన్నాడు, అతనికి కాళ్ళు చేతులు పనిచేయవు, అతడు మాకీరులో ఉన్నాడు అన్న కార్యమును తన సేవకుల ద్వారాగా తెలుసుకొని అతనిని రప్పించి అతనితో మాట్లాడుచున్న కార్యమును మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుని సన్నిధిలో మనము నిలబడేదానికి అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ, మనము చేసిన కార్యములను బట్టి దేవుని యొక్క కృపను కోల్పోయిన వారిగా నీవు నేను ఉన్నప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించినాడు. నీవు నాతో ఉండాలి, నీకు నేను సమస్తమును అనుగ్రహిస్తాను, నీవు పోగొట్టుకున్న వాటినన్నిటిని నీకు తిరిగి దయచేస్తాను, నీ జీవితమును నేను ఆశీర్వదిస్తాను, నీవు నా వాడవు అన్న రీతిగా ప్రభు అనేక సార్లు తన యొక్క వాక్యము చేత మనను హెచ్చరిస్తూ ఉన్నది. మనము దేవుని యొక్క ప్రేమను గుర్తించవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెతు ఎక్కడ దావీదు తను చంపివేస్తాడో, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, సౌలు కుటుంబంలో ఎవరు మిగిలి లేరు, నేను ఒక్కనే, నన్ను కూడా చంపేస్తాడేమో శత్రువుని యొక్క కుటుంబం అనుకొని భయపడి ఉండవచ్చు. కానీ దావీదు అతనిని ప్రేమించినాడు. తాను పోగొట్టుకున్నది అనగా సౌలు యొక్క ఆస్తిని, సౌలు యొక్క పొలములను, సౌలుకి ఏమైతే సొంతమో కావాలి అవన్నీ తిరిగి మెఫీబోషెతుకి ఇచ్చేస్తాను అన్న రీతిగా సెలవిస్తూ మనం చూడగలం. ఈ దినము నీవు నేను పాపపు చిక్కులో లేకుంటే అపవాది యొక్క శోధనకు గురి అయి దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాం. ఆయన యొద్దకు వచ్చి నిలబడేదానికి మనకు ధైర్యము చాలకపోయినను ప్రభు మనల్ని పిలిచినాడు. నా యొద్దకు రా, నాతో ఉండు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ జీవితమునకు నేను మేలు చేస్తాను అనగా నీవు పోగొట్టుకున్న రక్షణను, నీవు పోగొట్టుకున్న దేవుని యొక్క కృపను తిరిగి నీకు దయచేస్తాను, నీవు నా యొద్దకు రా, నీవు నాతో ఉండు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న కార్యమును ప్రభు చాలా తేటగా మనకు ఈ కార్యముల ద్వారాగా నేర్పిస్తూ ఉన్నారు. నీవు ఎక్కడ దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నావో, ఏ బలహీనత దేవునికి నీకు మధ్యలో ఎడబాటును తీసుకొచ్చిందో పరీక్షించుకోమంటున్నాడు ప్రభు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నానో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వెంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎవరు నిన్ను దగ్గరకు చేర్చుకోలేని నీవు స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు తన ప్రేమను చూపి తన చేతిని చాచి నిన్ను తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. యోనాతాను బట్టి దావీదు మెఫీబోషెతుకు మేలు చేయను ఉద్దేశించినాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు నేను చేసిన ప్రతి బలహీనతకు క్షమాపణ ఇచ్చి పాపము నుండి విడిపించి తండ్రి రాజ్యమునకు చేరడానికి ప్రభు తన కృపను నీకు నాకు అనుగ్రహించినాడన్న కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి.
నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ బలహీనతలు ఎలాంటివైనా సరే ప్రభు చూడడు. ఆయన నిన్ను ప్రేమించినాడు గనక, ఆయన నీ వైపు చూస్తున్నాడు గనక, నీ పైన కనికరము కలిగి ఉన్నాడు గనక తన కృపను నీ మీద కుమ్మరించడానికి తన చేతులను చాచి ఉంచి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడాలని ప్రభు ఆశిస్తాడు. ఎన్నెన్నటికీ ఆయనతో యుగ యుగములు ఆనందించే ఆ కృపను ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తుంది. ఇక్కడ దావీదు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకో. నా బలం మీద నీవు నీ జీవిత కాలము భోజనము చేదు. నీవు నేను కూడా అలాగనే దేవునితో పాటు యుగ యుగములు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉదయకాల సమయమున మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన స్వరము వింటావా? నీ బలహీనతలను చూడలేదు ప్రభు, నీవెక్కడా తొలగిపోయినావని చూడలేదు ప్రభు. నిన్ను ప్రేమించినాడు. నిన్ను ఆయన యొక్క కుమారుడుగా, ఆయన యొక్క కుమార్తెగా యుగ యుగములు ఆయనతో పాటు ఉండేదానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలను, మా యొక్క నాయన లోపములను సరి చేసుకునేదానికి, నీ వైపు చూసి నీతో నడిచేదానికి నాకు మీ కృపను అనుగ్రహించుము అని నాయన వేడుకుండే ఆ మనస్సును దయచే. ఎలాగూ యోనాతానును బట్టి మెఫీబోషెతు దావీదు యొక్క దృష్టిలో కనికరము పొందినాడు, అలాగ మేము కూడా నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి, మమ్మల్ని ప్రేమించిన దాన్ని బట్టి, మా బలహీనతలను లెక్క చేయని దాన్ని బట్టి, మా కోసము తన యొక్క రుధిరమును కార్చినది బట్టి నీ సన్నిధికి రావటానికి మార్గము తెరవబడిందయ్యా. నీకు సమీపముగా ఉండేదానికి, యుగ యుగములు నీతో నివసించేదానికి మాకిచ్చిన కృపను నాయన దేవా, ఎన్నెన్నటికి నాయన మేము ఇతరులకును తెలియపరుస్తూ నీకు సమీపముగా ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.